నాయనాలే, దుఃఖిస్తున్న మీ ముత్తవ్వ అయిన కుంతీదేవిని చూడు. ఆమె నీకోసమే బాధపడుతోంది. దీనురాలై శోక సముద్రంలో మునిగిపోయి ఉంది. ఆమెను చూడు. అలాగే పూజ్యురాలైన ద్రౌపదిని చూడు. మీ నాయనమ్మ సుభద్రను చూడు. దుఃఖిస్తున్న నన్ను చూడు. నాయనాలే, జగన్నాథుడు బుద్ధివంతుడైన శ్రీకృష్ణుడు ముఖాన్ని చూడు. నీ తండ్రి ముఖం అచ్చంగా ఇలాగే ఉండేది అని ఇలా ఏడుస్తూ మళ్ళీ పడిపోయినటువంటి ఉత్తరను చూసి అక్కడ స్త్రీలందరూ పైకి లేవదీశారు. ఉత్తర పైకి లేచింది. నేల మీద కూర్చొనే కృష్ణుడికి నమస్కారం చేసింది. తర్వాత శ్రీకృష్ణుడు ఉత్తర దుఃఖాన్ని చూశాడు. అంతఃపురంలోని స్త్రీల బాధలను అర్థం చేసుకున్నాడు. అనంతరం ఆచమనం చేసి బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించాడు. మృతబాలుడిని బతికిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. సర్వ జగత్తుకు వినిపించేలాగా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఓ పుత్రి ఉత్తర, నేను ఎప్పుడూ అసత్యం చెప్పను. నేను చేసిన ప్రతిజ్ఞ తప్పకుండా నిజమవుతుంది. ఈ శరీరధారులందరూ చూస్తూ ఉండగానే ఇప్పుడే నేను ఆ బాలుడిని బ్రతికిస్తాను. నేను ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఆటలలో కూడా అబద్ధం చెప్పలేదు. యుద్ధంలో ఎప్పుడూ వెనక్కు తిరగలేదు. ఈ శక్తి ప్రభావం వల్ల ఈ బాలుడు జీవించుగాక. యతామే దయితో ధర్మక బ్రాహ్మణశ్చ విశేషతః బ్రాహ్మణశ్చ విశేషతః అభిమన్యో సుతో జాతః అభిమన్యో సుతో జాతః మృతో జీవత్వయం తథా మృతో జీవత్వయం తథా మృతో జీవత్వయం తథా. నాకు ధర్మము విప్రులు విశేషంగా ఇష్టమైనవి అయినట్లయితే పుడుతూనే మరణించిన అభిమన్యు పుత్రుడు జీవించుగాక. నేనెప్పుడూ కూడా అర్జునుడితో పోట్లాడినట్లు గుర్తులేదు. కనుక ఈ సత్యం ప్రభావంతో ఆ మృతబాలుడు జీవించుగాక. యథా సత్యం చ ధర్మశ్చ యథా సత్యం చ ధర్మశ్చ మయి నిత్యం ప్రతిష్ఠితౌ మయి నిత్యం ప్రతిష్ఠితౌ తథామృత శిశురయం తథామృత శిశురయం జీవత దభిమన్యుజః జీవత దభిమన్యుజః దభిమన్యుజః. సత్యం ధర్మం అనేవి ఎప్పుడూ నాలో స్థిరంగా ఉండే అభిమన్యు కుమారుడు మృత శిశువు జీవించుగాక. కంసుడిని కేశిని నేను ధర్మ ప్రకారంగానే చంపి ఉంటే ఆ సత్యంతో ఈ బాలుడు జీవించుగాక అని పరమాత్మ అనగానే మృత బాలుడితో కదలిక వచ్చింది. బాలుడు నెమ్మదిగా కదిలాడు. మెల్లమెల్లగా తన అవయవాలు కదిలించాడు. అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 70వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు: ఓ జనమేజయ, శ్రీకృష్ణుడు బ్రహ్మాస్త్రాన్ని శాంతింపజేయగానే అప్పుడే పురుటిల్లు నీ తండ్రి తేజస్సుతో వెలిగిపోయింది. అప్పుడు బాలకులను సంహరించే సమస్త రాక్షసులు, శిశువును పీడించే బాలగ్రహాలు ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోయారు. ఓ కేశవ, బాగు అని ఆకాశంలో నుంచి ఒక దివ్య వాక్కు వినిపించింది. జ్వలించే ఆ బ్రహ్మాస్త్రం బ్రహ్మదేవుణ్ణి చేరి కలిసిపోయింది. అప్పుడు మీ తండ్రి మళ్ళీ జీవించాడు. తర్వాత ఆ బాలుడు బలంగా ఎంతో ఉత్సాహంతో కాళ్ళు చేతులు కదిలించాడు. ఓ రాజా, ఈ అద్భుతమైన ఘటనను చూసి అప్పుడు భరతవంశీయులైన స్త్రీలందరూ కూడా ఎంతో ఆనందించారు. శ్రీకృష్ణుడి ఆజ్ఞానుసారం వారు విప్రుల చేత మంగళ కార్యాలు చేయించారు కూడా. స్త్రీలందరూ ఎంతో సంతోషిస్తూ శ్రీకృష్ణుని స్తుతించారు.
భరతవంశంలోని కుంతి, ద్రౌపది, సుభద్ర, ఉత్తర ఇంకా ఇతర స్త్రీలందరూ మనస్సులతో ఎంతో ఆనందించారు. అందరూ శ్రీకృష్ణుని స్తుతించారు. మొత్తం ఇక్కడ ఉండే దుఃఖమంతా మర్చిపోయారు ఈ ఒక్క దెబ్బతో. ఇంతవరకు మామూలుగా అయ్యో అని ఏడ్చేవాళ్ళు, అది పోయింది ఇప్పుడు ఈ బాలుడు బతకడంతో. అప్పుడు ఉత్తర ఆనందంతో పైకి లేచి శ్రీకృష్ణుడికి నమస్కారం చేసింది. శ్రీకృష్ణుడు సంతోషిస్తూ అనేక రత్నాలను ఇచ్చాడు. ఇతర యాదవులు ఎన్నో బహుమతులు ఇచ్చారు. తర్వాత సత్యవాక్కు గల శ్రీకృష్ణుడు నీ తండ్రికి ఇలా పేరు పెట్టాడు. కౌరవ వంశం క్షీణిస్తుంటే ఈ అభిమన్యు కుమారుడు పుట్టడం వల్ల ఈ పిల్లవాడికి పరీక్షిత్తు అనే పేరు కలుగుతుంది అన్నాడు. తర్వాత నీ తండ్రి కాలానుగుణంగా పెరగసాగాడు. ప్రజలందరికీ ఆనందాన్ని కలిగించాడు. ఓ జనమేజయ, నీ తండ్రి పుట్టి 1 నెల గడిచింది. అప్పుడు పాండవులు సమృద్ధిగా రత్నాలు తీసుకొని రాబోతున్నారు. వారు నగరానికి వచ్చారని తెలియగానే యాదవులందరూ వారికి ఎదురు వెళ్ళారు. రాజపురుషులు హస్తినాపురాన్ని అనేక పూలమాలతోనూ రంగురంగుల జెండాలతో నానావిధ ధ్వజాలతోనూ అలంకరించారు. ఓ జనమేజయ, నగర ప్రజలు తమ తమ ఇళ్లను చక్కగా అలంకరించుకున్నారు. పాండవులకు సంతోషం కలగాలని విదురుడు దేవాలయాలలో దేవతలందరికీ వివిధ పూజలు చేయమని పురోహితులను ఆజ్ఞాపించాడు. సేవకులందరూ అక్కడికి రాజవీధులను అన్నిటినీ చక్కగా పూలలతో అలంకరించారు. ఈ ఘటన జరిగేటప్పుడు వీళ్ళు లేరు. ఆ యజ్ఞానికి ధనాన్ని తీసుకురావడానికి వెళ్ళారు కదా, అందుకని. ఇది ఉండింటే వేరే కథ ఏదేమో తెలీదు. నర్తకులు నృత్యాలు చేశారు, గాయకులు గానం చేశారు. ఇలా హస్తినాపురంలో సముద్రఘోషలాగా పెద్ద కలకలం ఏర్పడింది. అన్ని చోట్ల అధికారులందరూ ఈ రోజున దేశమంతటా ఉత్సవాలు జరపాలి. ఆ ఉత్సవాలలో ప్రజలందరూ రత్నభూషణాలు, ఉత్తమ అలంకారాలు ధరించి పాల్గొనాలి అని చాటించారు అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 2 సంతోషాలు, వీళ్ళు రావటము ధనముతో, ఇక్కడ పరీక్షితుడు బతకటం. 71వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు, జనమేజయ, పాండవులు హిమాలయ పర్వతం వద్ద ఉన్న ధనాన్ని తీసుకొని హస్తినాపురానికి దగ్గరగా వచ్చారని శ్రీకృష్ణుడు విన్నాడు. వెంటనే అమాత్యులు మిత్రులతో కలిసి పాండవుల వద్దకు వెళ్ళాడు. అలా అందరూ పద్ధతి ప్రకారం పాండవులను చూడాలని ఎదురు వెళ్ళారు. పాండవులు కూడా ధర్మానుసారంగా యాదవులను కలిశారు. తర్వాత వారితో పాటు హస్తినాపురంలో ప్రవేశించారు. తర్వాత అందరూ కలిసి ధృతరాష్ట్ర మహారాజు వద్దకు సంతోషంగా వెళ్ళారు. తమ పేర్లు చెప్పుకుంటూ ఆయన పాదాలు తాకి నమస్కారం చేశారు. ఆ తర్వాత విచిత్రమైన పరమ అద్భుతమైన మీ తండ్రి జన్మ వృత్తాంతాన్ని పాండవులు విన్నారు. శ్రీకృష్ణుడు చేసిన అద్భుతాన్ని విని ఎంతో సంతోషించారు. మనసారా శ్రీకృష్ణుని పూజించారు. తర్వాత కొన్ని రోజులు గడిచాయి. ఒకనాడు వ్యాస మహర్షి హస్తినాపురానికి వచ్చాడు. అప్పుడు కురువంశీయులు ఆయనను చక్కగా పూజించారు. పాండవులు యాదవ వీరులతో ఆ మహర్షిని సేవిస్తూ కూర్చున్నారు. అప్పుడు అనేక విషయాలు మాట్లాడటం జరిగింది. తర్వాత ధర్మరాజు వ్యాస మహర్షితో ఇలా అన్నాడు, ఓ మహాత్మా, మీ అనుగ్రహం వల్లనే మేము ఈ రత్నాలను తెచ్చాం. దీనినంతా అశ్వమేధ మహాయజ్ఞంలో ఉపయోగించాలని అనుకుంటున్నారు. రత్నాలంటే కేవలం రత్నాలు కాదు, బంగారు, వెండి, లోహాలతో చేరింది కూడా రత్నాలే. కనుక ఆ యాగం చేయటానికి మీ అనుమతిని కోరుతున్నాను. మేమందరము మీకు శ్రీకృష్ణుడికి వశలమైపోయి ఉన్నాం. మేము మీ మాట పాటిస్తామన్నాడు. ఆ మాటలు విని వ్యాసమహర్షి ఇలా అన్నాడు, రాజా, నేను అనుమతిస్తున్నాను. సమృద్ధిగా గల దక్షిణలతో అశ్వమేధ యాగాన్ని చక్కగా చేయి. అశ్వమేధ యాగం సర్వపాపాలను పోగొడుతుంది, పవిత్రం చేస్తుంది. ఆ యజ్ఞాన్ని నువ్వు చేస్తే సర్వపాప విముక్తుడి అవుతావు. ఇందులో ఎలాంటి సందేహము లేదు అన్నాడు. తర్వాత ధర్మరాజు యాగం చేయాలని నిశ్చయించుకున్నాడు. వ్యాస మహర్షి నుండి
అన్ని విషయాలలోనూ అనుమతి తీసుకున్నాడు. తర్వాత శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు, ఓ కృష్ణ, ఇక్కడ నువ్వు చెప్పిందంతా నేను చేయాలని అనుకుంటున్నాను. నువ్వు యదునందన నీ ప్రభావంతో ఈ భోగాలను సంపాదించాము, వాటినే మేము అనుభవిస్తున్నాం. నిజానికి నువ్వే పరాక్రమంతోనూ మేధా సంపదతోనూ ఈ భూమిని జయించావు. నీవే మాకు పరమాచార్యుడివి కనుక నువ్వే యజ్ఞదీక్షను తీసుకొని యజ్ఞం చెయ్యి. నువ్వు యజ్ఞం చేస్తే నేను పాపం లేనివాడిని అవుతాను. త్వం హి యజ్ఞోక్షర సర్వక, త్వం హి యజ్ఞోక్షర సర్వక, త్వం ధర్మస్వం ప్రజాపతి, త్వం ధర్మస్వం ప్రజాపతి, త్వం గతి సర్వభూతానాం, త్వం గతి సర్వభూతానాం ఇతి మే నిశ్చిత మతి, ఇతి మే నిశ్చిత మతి. నువ్వే యజ్ఞం, నువ్వే అక్షరుడువు, నువ్వే సమస్తవు, నువ్వే ధర్మం, నువ్వే ప్రజాపతివి, నువ్వే సర్వప్రాణులకు దిక్కు. ఇదే నా దృఢమైన మనోనిశ్చయం అన్నాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ రాజా, ఇప్పుడు నువ్వే ఈ సమస్తానికి దిక్కు అని నా అభిప్రాయం. నువ్వే ఆజ్ఞాపించవలసిన వాడివి కనుక ఓ రాజా, నువ్వొక్కడివే సమస్త కురువీరుల్లోనూ ధర్మంతో విరాజిల్లుతున్నావు. మేమందరం నీకు అనుచరులం, సహాయం చేసేవారం కనుక నువ్వే మాకు రాజువు, గురువువు. ఇదే మా ఉద్దేశం కనుక ఓ రాజా, నేను అనుమతిస్తున్నాను. నువ్వు అశ్వమేధ యాగం చెయ్యి. నువ్వే ఈ యాగఫలాన్ని పొందాలి. మేము ఏ ఏ పనులు చేయాలనుకొని నిర్ణయించుకున్నావో ఆ పనులు చేయటానికి మమ్మల్ని ఆజ్ఞాపించు, నియమించు. ఓ పుణ్యాత్ముడా, మహారాజువైన నువ్వు ఈ యాగం కనుక చేస్తే భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు కూడా ఈ యాగం చేసిన వారు అవుతారు అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ అని అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 72వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెబుతున్నాడు, ఓ జనమేజయ మహారాజా. తర్వాత ధర్మరాజు వ్యాస మహర్షితో ఇలా అంటున్నాడు, ఓ మహర్షి, అశ్వమేధ యాగం ఏ సమయంలో చెయ్యాలో మీకు తెలుసు. తగిన సమయంలో నన్ను యాగదీక్షితుడిని చెయ్యమని కోరుతున్నాను అన్నాడు. ఆ మాటలు విని వ్యాస మహర్షి ఇలా అన్నాడు, ఓ కుంతీపుత్ర, కంగారు పడకు. నేను, పైలుడు, యాజ్ఞవల్క్యుడు కూడా మొదలైన వారందరము కలిసి వస్తాము. యజ్ఞ సమయం ఆసన్నం కాగానే నీ చేత యజ్ఞాన్ని చక్కగా చేయిస్తాము. చైత్రమాసంలో నీ యజ్ఞం జరుగుతుంది కనుక యజ్ఞానికి అవసరమైన సామగ్రినంతా అప్పటి లోపలే సమకూర్చుకో. అశ్వవిద్య తెలిసిన సూతులు, విప్రులు యజ్ఞఫలం లభించడం కోసం పవిత్రమైన యాగాశ్వాన్ని పరీక్షించాలి. తర్వాత యాగాశ్వాన్ని విధి ప్రకారంగా విడిచిపెట్టాలి. అది నీ యజ్ఞం యొక్క కీర్తిని విస్తరించేలాగా చేస్తూ సముద్రం వరకు ఉన్న ఈ భూమినంతా చుట్టూ రావాలి అన్నాడు. ఆ మాటలను ధర్మరాజు అంగీకరించాడు. వెంటనే మహర్షి చెప్పినట్లుగా అన్ని పనులు పూర్తి చేశాడు. మహర్షి చెప్పిన వస్తువులు అన్నిటినీ సమకూర్చుకున్నాడు. అన్నీ సిద్ధంగా ఉన్నాయి అనే మాటను వ్యాస మహర్షికి చెప్పాడు. అప్పుడు వ్యాస మహర్షి ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ రాజా, ఉత్తమ యోగం కలగాలి. అప్పుడు మేమందరం నీకు యాగ దీక్షను ఇస్తాం. ఈ లోపల నువ్వు యాగానికి సంబంధించిన బంగారంతో చేసిన కూర్చను అంటే తయారు చేయించు. ఇంకా కావలసిన బంగారు వస్తువులను సిద్ధం చేయించు. శాస్త్రవిధిని బట్టి చెబుతున్నాం విను. ఈరోజే యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టు. అది క్రమంగా సమస్త భూమిని చుట్టూ రావాలి. అన్ని దిక్కులా స్వేచ్ఛగా సంచరించాలి. అందుకు తగిన అన్ని ఏర్పాట్లు చేయన్నాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ బ్రహ్మర్షి, ఈ యాగాశ్వాన్ని ఎలా విడిచిపెట్టాలో చెప్పు. ఇది ఎలా భూమి అంతా తిరిగి రావాలో కూడా చెప్పు.
స్వేచ్ఛగా తిరుగుతున్న ఈ యాగాశ్వాన్ని రక్షించటానికి ఎవరిని పంపించాలో అది కూడా చెప్పు అని కోరాడు. అప్పుడు వ్యాస మహర్షి ఇలా చెప్పాడు, ధర్మరాజా, అర్జునుడు ధనుర్ధారులందరికంటే శ్రేష్ఠుడు, జయశాలి, సహనం గలవాడు. అతడే ఈ యాగాశ్వాన్ని రక్షిస్తాడు. పూర్వం నివాత కవచులనే రాక్షసులను అతడే అంతం చేశాడు. కనుక అతడే ఈ భూమిని జయించటానికి తగిన సమర్థుడు. అతడి అస్త్రాలు, కవచం, ధనస్సు, అమ్ముల పొదలు దివ్యమైనవి. అతడే ఈ అశ్వం వెంట వెళతాడు. ఓ ధర్మరాజా, అర్జునుడు ధర్మ విషయంలోనూ అర్థ విషయాల్లోనూ బుద్ధిమంతుడు, నైపుణ్యం కూడా గలవాడు, అన్ని విద్యలలో ఆరితేరినవాడు. శాస్త్రానుసారంగా అతడు నీ యాగాశ్వాన్ని తిరిగేలాగా చూస్తాడు. దీనిని అర్జునుడొక్కడే సమర్థుడు. ఓ రాజా, భీమసేనుడు, నకులుడు రాజ్యాన్ని రక్షించటానికి సమర్థులు. బుద్ధిమంతుడైన సహదేవుడు మాత్రం కుటుంబ రక్షణ విషయాలను, వారి బాగోగులను చూసుకోవటానికి సమర్థుడు. అతడే బంధువుల గురించి చక్కగా పట్టించుకుంటాడు అన్నాడు. ధర్మరాజు ఆ మాటలు విని వ్యాస మహర్షి చెప్పినట్లుగా అన్ని పనులు చక్కగా చేశాడు. అర్జునుడిని పిలిచి ఇలా ఆజ్ఞాపించాడు, ఓ అర్జున, ఈ యాగాశ్వాన్ని రక్షించు. దీన్ని నువ్వు తప్ప మరొకరు మానవుడు రక్షించలేడు. కనుక ఓ మహాబాహు, నిన్ను ఎదిరించే రాజుల్లో వీలైనంత వరకు యుద్ధం చేయకుండా చూసుకో. సానుకూలంగా మాటలతోనే అయ్యేలాగా చూసుకో. ఓ అర్జున, నువ్వు రాజులందరికీ ఇది నా యజ్ఞము అని చెప్పు. తగిన సమయంలో వచ్చి యాగాన్ని దర్శించమని కూడా చెప్పు. ఇది నా మనవి అని కూడా చెప్పు అన్నాడు. తర్వాత ధర్మరాజు భీముణ్ణి, నకుల్ని పిలిచి మీరు నగరాన్ని రక్షించు ఉండండి అని ఆజ్ఞాపించాడు. తర్వాత ధర్మరాజు ధృతరాష్ట్రుడి అనుమతి తీసుకొని సహదేవుణ్ణి పిలిచి ఇలా అన్నాడు, ఓ సహదేవ, నువ్వు కుటుంబ రక్షణ భారాన్ని స్వీకరించు, బంధువులంతా ఆదరించు, అందరినీ సంతోషపెట్టు అని ఆజ్ఞాపించాడు ధర్మరాజు. అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 73వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు, మహారాజా, అశ్వమేధ యాగదీక్ష కాలం సమీపించింది. వ్యాసుడు మొదలైన ఋత్వికులు ధర్మరాజుకు యాగదీక్షను ఇచ్చారు. ధర్మరాజు యాగంలో ఆచరించే పశుబంధ కార్యాన్ని చేసి నియమాలు పాటించాడు. ఋత్విక్కులతో కలిసి శోభించాడు. తర్వాత వ్యాస మహర్షి శాస్త్రీయ విధిని పాటిస్తూ స్వయంగా అశ్వాన్ని విడిచాడు. తర్వాత యజ్ఞదీక్షకుడైనటువంటి ధర్మరాజు బంగారు మాలను, బంగారు కంఠహారాలను ధరించి అగ్నిలాగా వెలిగిపోయాడు. కృష్ణాజనం చేతిలో దండం పట్టుబట్ట ధరించి ప్రజాపతిలాగా తేజస్సుతో ప్రకాశించాడు. అలాగే ఋత్వికులందరూ చక్కని వేషాన్ని ధరించారు. అర్జునుడు ప్రజ్వలిస్తున్న అగ్నిలాగా శోభించాడు. ధర్మరాజు ఆజ్ఞ ప్రకారం యాగాశ్వం వెంట వెళ్ళాడు. అతడు చేతి వ్రేళ్లకు ఉడుము చర్మము కవచం ధరించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.